నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న భారత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పైన. సుప్రీంకోర్టు గతంలో ఏం చేసిందంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది, డెడ్ లైన్ విధిస్తుంది. ఏది తమిళనాడుకు సంబంధించిన విషయంలో, తమిళనాడు ప్రభుత్వము గవర్నర్కి సంబంధించిన బిల్లుల విషయంలో 10 బిల్లులు ఏవైతే 2-3 సంవత్సరాల నుంచి అక్కడున్న గవర్నర్ రవి పెండింగ్లో పెట్టడం జరిగిందో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ కొట్లాడుతున్నారో, గవర్నర్కి వాళ్ళకి మధ్య యుద్ధం నడుస్తున్నారో, దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు చాలా క్లియర్గా నెలలోపుగా 3 నెలల లోపుగా మీరు ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపిస్తారా, ఆరు మీరు తిరస్కరిస్తారా, లేదు న్యాయ సలహా కోసం ఇంకేమైనా చేస్తారా, ఆ 3 నెలలలోపు కంప్లీట్ చేయాల ప్రాసెస్ని. లేదు అనంటే ఆ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు ఆమోదించబడినట్టుగానే భావించాల్సి ఉంటుందని ఆ 10 బిల్లులని ఆమోదిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చేసింది. దీంతో ఇమీడియట్గా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ వెబ్సైట్లో పెట్టగానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గెజిట్ కూడా రిలీజ్ చేసేసిండు. అదొక భాగం. సో దాని తర్వాత కొన్ని బిల్లులు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద కూడా వాదనలు నడిచినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాష్ట్రపతి కూడా 3 నెలల లోపుగా నిర్ణయాన్ని ప్రకటించాలి, తన దగ్గర ఆ బిల్లులు పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీకు న్యాయ సలహా కావాలి అని అనుకుంటే మాకు పంపండి, సుప్రీంకోర్టుకే పంపండి, అప్పుడు ఈజీ అవుతుందని సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలని కొంతమేరకు స్వాగతించాల్సింది. ఇప్పుడు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ, రాష్ట్రపతి భారత ప్రథమ పౌరులారు, రాజ్యాంగబద్ధ పదవి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, గౌరవించాల్సిందే ఆ చైర్ని, ఆ పదవిని. కానీ దేశంలో ఇప్పుడే కాదు దశాబ్దాలుగా రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? మెజారిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న సభ్యులు ఆమెను రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆమె కావచ్చు, ఆయన కావచ్చు. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? కేంద్రంలో ఉన్న పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరు వీళ్ళంతా? అయితే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్స్ కావచ్చు. ఎవరో ఒకరు మనం చరిత్ర అంతా తీసుకుంటే కొంతమంది ఇండిపెండెంట్గా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలని తిప్పి పంపిన వాళ్ళు ఉన్నారు తప్ప ఈ దేశంలో చరిత్రను తీసుకుంటే ఏది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు 3 నెలల కంటే మీ దగ్గర బిల్లు ఉంచడానికి వీల్లేదన్నది. తప్పే ఉంది, ఎందుకు ఉంచాలా? మీకు న్యాయ సలహా కావాలి అనుకుంటే, న్యాయ సలహా కోరాలనుకుంటే సుప్రీంకోర్టుకే పంపండి, సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పింది. అద్భుతం ఇది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎట్లా ఆదేశిస్తుంది? ప్రజాస్వామ్య శక్తులపైన అణుక్షిపణిని ప్రయోగించరాదు. జడ్జిలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా? ఏం జరుగుతోంది? ఎటు వెళ్తున్నాం? జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. అదే సమయంలో మీరు ఈ రాజకీయ వ్యవస్థని, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా క్వశ్చన్ చేయాలా? రాజ్యాంగపరమైన శక్తుల మీద, రాజ్యాంగబద్ధ పదవుల మీద ఈ పొలిటికల్ పార్టీలు, అధికారంలో ఉన్న నాయకులు ఆ పార్టీలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తాయి? చాలా సందర్భాల్లో తమిళనాడులో పైన ప్రభుత్వం పంపించిన బిల్లులు ఎట్లా ఉంచుకుంటాడు గవర్నర్ సంవత్సరాల తరబడి? అయితే రిజెక్ట్ చేయాలా, లేకపోతే రాష్ట్రపతికి పంపాలా, న్యాయ సలహా కోరాలా, ఇంకేమైనా చేయాలా? మరి ఇది రాజ్యాంగబద్ధ పదవే కదా. మరి సుప్రీంకోర్టు సైలెంట్ కూర్చోవాలా? రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపైన 3 నెలలలో గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్స్ను ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమి తెల్లారే చెప్పండి అని అనలా, 3 నెలల సమయంలోగా నిర్ణయం తీసుకుంటా అని చెప్పింది. 3 నెలలు అంటే చాలా హ్యూజ్ టైం అది. ఇంత స్లో ఉంది నెట్. What is this?
సో ఎక్కడుందా వార్త? రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్య శక్తులపైన అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జిలు మనకు ఉన్నారు. కార్యనిర్వాహక విధులు వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు అని మండిపడ్డారట. అఫ్కోర్స్ ఈ విషయంలో కరెక్టే. కోర్టులు కూడా సరైన సమయంలో సరైన రీతిలో వ్యవహరిస్తున్నాయా లేదా అన్న ప్రశ్నకి ఒక 10, 20, 100 క్వశ్చన్ మార్క్స్ పెట్టవచ్చు. ఎస్, ఇవాళ దేశంలో మన న్యాయ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇక్కడ కరప్షన్ లేదు అని చెప్పడానికి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితిలో లేదు. ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఒక సామాన్యుడికి న్యాయం దక్కే అవకాశం ఉందా? అవతల బాగా డబ్బులు ఉన్నాడు, ఇతల ఒక సామాన్యుడు ఉన్నాడు. న్యాయ వ్యవస్థ సామాన్యుడి వైపు నిలబడే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉందా? కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. ఆయన ఎవరో జడ్జి దాంట్లో అలహాబాద్ కోర్టేనా ఇంకేదో కోర్టు, నోట్ల కట్టలు దొరికినాయి కదా. రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టుకు సంపూర్ణ అధికారాలు ఇచ్చింది. తన ముందుకొచ్చిన ఏ అంశంలో అయినా పూర్తి న్యాయం జరిగేలా అది ఆదేశాలు ఇవ్వచ్చు. 24/7 అందుబాటులో ఉండే అణుక్షిపణి లాంటిది ఇది. ఇటీవల ఒక తీర్పులో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారు. మనం ఎటుపోతున్నాం, దేశంలో అసలు ఏం జరుగుతోంది, ఇలాంటి రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలే. రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలి అట, లేదంటే అది చట్టమైపోతుందట. ఇది నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటిదొకటి నా జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలే. రాష్ట్రపతి పదవి అత్యంత ఉన్నతమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి, ఎంపీలు, జడ్జిలు సహా అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాంటిది రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి రావడం ఏంటి? దానికి ప్రాతిపదిక ఏంటి? 145(3) అధికరణం కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే మీకు ఉన్నది. అధికారాల విభజన ప్రకారం చూసినా ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు. పార్లమెంటుకు ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంట్లో ప్రశ్నలు వేయొచ్చు, కానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకి ఇస్తే ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారిని చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది సవాల్గా మారుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. కాలిన నోట్ల కట్టలపై కేసు లేదేం? ఆయన కొన్ని మంచి క్వశ్చన్స్ కూడా అడిగిండు. ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే కేసు ఎందుకు లేదు? ఇలాంటి పరిణామం ఒక సామాన్యుడి ఇంట్లో జరిగితే ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో స్పందిస్తారు కదా. ఇక్కడ ఎడ్ల బండి అంతటి వేగమైనా లేదేం? శిక్షార్హమైన ప్రతి నేరాన్ని పోలీసులకు తెలపాలి అని చట్టం చెబుతోంది. అలా చేయకపోవడం ఒక నేరం. అయినా ఎఫ్ఐఆర్ లేకపోవడం ఆశ్చర్యకరం, దుర్మార్గం కదా ఇది. నేను ఇంతకుముందు అదే ప్రస్తావించిన. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మేము పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మాకు ఒక కోర్టు వితౌట్ నోటీసు మాకు సంబంధించిన కంటెంట్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత దుర్మార్గమైన చర్య ఇది, ఎంత దారుణమైన చర్య. ఒక 30-35 వీడియోలు మరి డిలీట్ చేసేసినారు వితౌట్ నోటీస్. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలా? జడ్జి ముందుకు పోయి మాకు రాంగ్ అడ్రస్ పెట్టి మాకు నోటీస్ పంపారు, మాకు ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చినారు, ఇది అన్యాయం అండి అని క్వశ్చన్ చేసినా కూడా కౌంటర్ వేసుకో వెళ్ళండి అని చెప్పి 3 నెలలకు వాయిదా చేసినారు. ఎవరికి చెప్పాలా? మరి ఇప్పుడు ఈయన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? ఆ నోట్లు దొరికిన ఆయన దగ్గర సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేస్తున్నారు ఉపరాష్ట్రపతి. ఆయన అడిగే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కానీ అదే సమయంలో కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించినదో ఇంకొకరిని ఆదేశించినదో అనే విషయంలో కూడా ఆ వ్యవస్థలు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయన్నది కూడా ఆయన ఆన్సర్ చేయాలి. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉండే నాతో సహా ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఒకవేళ అవతలి వారు జడ్జిలైతే ఎఫ్ఐఆర్ను నేరుగా నమోదు చేయకుండా న్యాయ వ్యవస్థలో సంబంధిత వర్గాల ఆమోదం పొందాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే విచారణ నుంచి మినహాయింపు ఉన్నది. చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీకి విచారణ నుంచి రక్షణ ఉందా? న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ, దర్యాప్తు నుంచి దుర్భేద్య రక్షణ కాదు కదా. విచారణలే లేకుండా చేస్తే ఒక వ్యవస్థకైనా వ్యక్తికైనా భ్రష్టత ఖాయం. 3 న్యాయమూర్తులతో జరుపుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంతవరకు నిలుస్తుంది? దానికి చట్టబద్ధతే ఉండదు.
ఆ కమిటీ ఏం చేయగలదు? మహా అయితే ఒక సిఫారసు చేస్తుంది. అదైనా ఎవరికి ఏమని చేస్తుంది? ఈ కేసు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే కానీ న్యాయ వ్యవస్థ కాదు. మనకున్న వ్యవస్థల ప్రకారం జడ్జిలపైన చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంటుదే. ఇట్లా ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ అంశం మీద.